అందరికీ నమస్కారం. బీఫ్ ఆవు మాంసాన్ని ఎగుమతి చేసేటువంటి దేశాల్లో అమెరికా నెంబర్ 1 స్థానంలో, భారతదేశం నెంబర్ 2 స్థానాల్లో ఉంది అని చెప్పి అనేక నివేదికలు చూసాం. మన దేశంలో ఆవును పూజించేటువంటి పార్టీ అధికారంలో ఉంది. కానీ ఆవు మాంసాన్ని ఎగుమతి చేసేటువంటి కంపెనీలన్నీ కూడా అత్యధిక కంపెనీలు గుజరాత్ వ్యాపారస్తుల చేతుల్లో ఉన్నాయి. అత్యధిక మంది ఆవు మాంసాన్ని ఎగుమతి చేసేటువంటి బడా కంపెనీల అధినేతలంతా కూడా భారతీయ జనతా పార్టీ కనుసన్నల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ పార్టీకి నేరుగా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కనుసన్నల్లో పెరుగుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఆవు మీద బాగా గౌరవం ఉంది, గోశాలను నిర్వహిస్తున్నామని చెబుతున్న వాళ్ళు విదేశాలకి ఆవు మాంసాన్ని ఎగుమతి చేస్తేనో గోదేవతను రక్షించినట్టయితది. ఈ దేశాల్లో ఆవు మాంసం తినేటువంటి వాళ్ళు మాత్రం వాళ్ళు పరమ దుర్మార్గులైపోయి వాళ్ళ మీద దాడులు, దౌర్జన్యాలు చేసేటువంటి పని చేస్తారు. ప్రపంచంలో మిగతా దేశాలన్నీ ఆవు మాంసం తింటే తప్పు కాదు, కానీ భారతదేశంలో ఉన్న పౌరులు ఆవు మాంసాన్ని తినకూడదు. ఎందుకు అయ్యా అని చెప్పేసినట్టు ఆవు తల్లి కాబట్టి ఆ తల్లిని కొయ్యటానికి వీల్లేదు అని చెప్పేటువంటి పద్ధతులలో వాళ్ళు చెబుతున్నారు. అదే రైట్ అయితే మీరు ఆవు మాంసాన్ని ఎగుమతి చేయటం కూడా అంతకంటే 1000 రెట్లు తప్పు కదా. ఆవును పూజించాల్సిందే. ఆవును పూజిస్తున్నప్పుడు మీరు చెప్తున్నటువంటి మాటలు ఏమిటి అని చెప్పేసానంటే, పోనీ ఆవు పాలు దొరకక అవస్థ పడుతున్నటువంటి పిల్లలు, అనారోగ్యంతో పెరుగుతున్న పిల్లలు, సరైనటువంటి పోషక విలువలు లేకుండా పెరుగుతున్నటువంటి పిల్లలు, మధ్యలోనే చనిపోతున్న పిల్లలు అనేక మంది ఉన్నారు. కానీ ఆవు పాలు తీసుకొచ్చి మీరు ఏం చేస్తారు? పుట్టలో పోస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, నేల పాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇవి చేయాలనేటువంటి సంస్కృతి మాత్రం మీరు నేర్పుతారు. అదేవిధంగా ఆవు నుంచి నెయ్యి వస్తే నెయ్యి తీసుకొచ్చి నిప్పుల్లో పోసి యాగాలు చేసేటువంటి పని మీరు చేస్తారు. చివరికి ఆవు మూత్రం మాత్రం జనాన్ని తాగమని చెప్పేసి చెబుతారు. అంటే ఆవు తల్లి అయితే ఆ ఆవు తల్లిని మీరు రక్షించే వాళ్ళే అయితే ఆవు మాంసం ఎగుమతి చేసే దాంట్లో మీరు ఎందుకున్నారు? ఆ కంపెనీలన్నింటినీ ఎందుకు నిషేధించలేకపోయారు? అందుకే బీజేపీ దాన్ని నడిపిస్తున్న ఆర్ఎస్ఎస్ యొక్క ద్వంద్వ నీతి ఏమిటి అని చెప్పేసి అనుకున్నప్పుడు, విదేశాలకు ఎగుమతి చేయటంలో తప్పు లేదు, కానీ ఈ దేశంలో ఉన్నటువంటి బిడ్డలు తినకూడదు అనేటువంటిది వాళ్ళ ఉద్దేశం. ఎందుకు వీళ్ళు ఈ మాట చెబుతున్నారు అని చెప్పేసి అనుకున్నప్పుడు దీని వెనకాల ఒక పరమ కుట్ర దాగి ఉన్నది. ఎందుకంటే వాళ్ళ అధినేతలు, ఆర్ఎస్ఎస్ అధినేతలకు ఉన్నటువంటి గోల్వాల్కర్ గాని, ఎడ్గేవార్ గాని ఏం చెప్పారంటే, ఆవు తల్లి అని చెప్పేసి మనం ఎందుకు అనుకుంటున్నామంటే, ఆవు వెనకాల ఆవు మాంసం తినేటువంటి వాళ్ళే మన శత్రువులు. ఎవరెవరైనా శత్రువులు అంటే, ఆర్ఎస్ఎస్ ఆర్గనైజర్ పత్రికలో చాలా స్పష్టంగా ఆ రోజుల్లోనే వాళ్ళు పేర్కొన్నది ఏంటంటే, ఈ దేశంలో హిందుత్వానికి 4 శత్రువులు ఉన్నారు. అది ముస్లింలు, క్రైస్తవులు, కమ్యూనిస్టులు, అంబేద్కరిస్టులు, ఈ 4 శత్రువులు అని చెప్పారు. కాబట్టి ఈ 4 ఆవు మాంసం తింటారు కాబట్టి ఆవును మనం కేంద్రంగా చేసుకుంటే ఎట్ ఏ టైం 4 మీద దాడి చేయొచ్చు. ఆవు మాంసం తినటువంటి బలహీన వర్గాలంతా మనకు మిత్రులైతారు, వీళ్ళందరూ మన శత్రువులు అవుతారు. అప్పుడు మతాలను నిర్మూలించవచ్చు, దళితుల్ని నిర్మూలించవచ్చు, కమ్యూనిస్టుల్ని నిర్మూలించవచ్చు. ఇది మన యొక్క ఎత్తుగడ అని చెప్పేటువంటి పద్ధతులలో వాళ్ళు స్పష్టంగా పేర్కొన్నారు. అందుకోసం ఆవును తల్లిలాగా పూజిస్తున్నారు, ఇక్కడ పూజిస్తున్నట్టు నటిస్తున్నారు. ఆవుల్ని మాత్రం పెద్ద ఎత్తున కోసి మాంసాన్ని ఎగుమతి చేసేటువంటి పని చేస్తా ఉన్నారు. ఈ విషయాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులందరూ గమనించాల్సిన అవసరం ఉంది. వీళ్ళకే గనక ఆవు మీద ప్రత్యేకమైనటువంటి ప్రేమ ఉంటే అనేక ఆవుల్ని పెంచి పోషించేటోళ్ళు అయితే ఆవుకి గడ్డి ఎట్ట వేయాలి, పాలెట్ట పితకాలి, ఆవును ఎట్ట సంరక్షించాలి, ఆవుకు జబ్బు చేస్తే ఏ చెట్టు పసరు పోయాలి, వీళ్ళెవరికి తెలియదు. ఆర్ఎస్ఎస్ నడిపిస్తున్న వాళ్ళు, ఆవుల్ని పెంచి పోషిస్తున్న గోశాలను నిర్వహిస్తున్నటువంటి బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో అక్కడ కూడా ఆవును పెంచేటువంటి పని ఈరోజు వ్యవసాయదారులకు ఉన్నటువంటి వాళ్ళు, దళితులకు ఉన్నటువంటి వాళ్ళు ఆవు పేడ తీయటం కానీ, ఆవును పరిశుభ్రంగా కడుక్కోవటం కానీ, ఆవును తన ఇంటి ఆడబిడ్డలాగా చూసుకోవటం కానీ వాళ్ళు చేసేదే తప్ప వీళ్ళు చేసేది ఏముండదు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. అందుకనే ఆవు మాంసాన్ని ఎగుమతి చేసే దాంట్లో నెంబర్ 2 స్థానంలో ఇండియా ఉంది అని చెప్పేసి అంటానే ఆవును అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడానికి ఆవును అడ్డం పెట్టుకుంటారు, మత ప్రయోజనాలు పొందడం కోసం ఆవును అడ్డం పెట్టుకుంటారు తప్ప ఆవు పట్ల వీళ్ళకి ఏ రకమైనటువంటి ప్రేమ లేదు అనేటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు. అందుకనే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ఆర్ఎస్ఎస్, బీజేపీ యొక్క ద్వంద్వ నీతిని, వాళ్ళ వ్యాపారం కోసం, వాళ్ళ లాభాల కోసం మాత్రం ఆవును కోసి పైకి పంపుతారు, విదేశాలకు పంపుతారు. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి మనుషులు తినేదాన్ని పట్ల నిషేధం విధిస్తారు, వాళ్ళ మీద దాడులు చేస్తారు. గోరక్షక దళాల పేరిట వాళ్ళ దళితులపైన, మైనార్టీలపైన, అమాయక ప్రజలపైన దాడులు, దౌర్జన్యాలు చేయటం, చంపేయటం అనేటువంటిది జరుగుతుంది. మనం చూసినాం ఊనా పట్టణంలో దళితులు చనిపోయినటువంటి ఆవు మాంసాన్ని వలుస్తున్నారని చెప్పేసి ఊనా పట్టణంలో, గుజరాత్ రాష్ట్రం, మోడీ సొంత రాష్ట్రం, అక్కడ 5 యువకుల్ని కట్టేసి, చెట్టుకు కట్టేసి, కొట్టి కారు కట్టేసి ఈడ్చుకుపోయినటువంటి సంఘటన కూడా మనం చూసాం. ఎందుకని చేశారని చెప్పేసి అంటే ఇప్పటికి చాలా సందర్భాల్లో చెబుతున్నారు, మాది గోరక్షక దళాలు, మేము ఆవు మాంసం ఎవరు తినాలే కానీ ఆవును కోసిన వాడిని అట్లనే కోస్తాం అని చెప్పి ఇట్లాంటి హింసను సైతం ప్రేరేపించే పద్ధతులలో వాళ్ళు వ్యాఖ్యానాలు చేస్తా ఉన్నారు. అందుకనే గుజరాత్ కంపెనీలు, ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్, బీజేపీ కనుసన్నల్లో ఉన్నటువంటి వాళ్ళు నడుపుతున్న
ఉన్నటువంటి ఆవు మాంసం వ్యాపారంలో నెంబర్ 2 స్థానం రేపు రాబోయేటువంటి రోజులలో అమెరికాను కూడా బీట్ చేసి వాళ్ళ లాభాల కోసం ఆవును బలి పశువుని చేసేటువంటి పద్ధతులలో ఈ ఆవు మాంసాన్ని ఇతర దేశాలకు ఎగుమతి చేసేటువంటి వాళ్ళ యొక్క కుట్రపూరితమైనటువంటి వైఖరిని దేశ ప్రజలు గమనించాలనేటువంటిది. ఆవు పట్ల ఆర్ఎస్ఎస్ గాని బీజేపీకి ఉన్నటువంటిది రాజకీయ ప్రయోజనం, మత ప్రయోజనం తప్ప ఆవు పట్ల నిజమైన ప్రేమ లేదు అనేటువంటిది మాత్రం ఈ విదేశాలకు ఎగుమతి చేస్తున్నటువంటి నెంబర్ 2 స్థానానికి ఎదిగిన స్థానాన్ని బట్టి ఈ దేశ పౌరులు ప్రజలు అర్థం చేసుకోవాలి, అవగాహన చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాను.